మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శుక్రవారం పౌర్ణమి తర్వాత రోజు ఎంతో పవిత్రమైన రోజు మరియు లక్ష్మీదేవి కటాక్షం పొందే అద్భుతమైన రోజు కనుక ఈరోజు సాయంత్రం 6 గంటల్లోపు మీకు వేప చెట్టు కనిపిస్తే ఈ ఒక్క మాట అనండి చాలు. ఎందుకంటే ఈరోజు వేప చెట్టు సాక్షాత్తు కల్పవృక్షంలా మారి మీ కోరికలను తీర్చడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క చిన్న పని చేసి చూడండి. కేవలం 1 గంటలోనే మీ జాతకం మారిపోయి అపర కుబేరులు అయ్యే యోగం కలుగుతుంది. మన హిందూ ధర్మంలో మరియు శాస్త్రాలలో కాలానికి, సమయానికి, ప్రకృతికి విడదీయరాని సంబంధం ఉంది. అందులోనూ శుక్రవారం అంటే సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు అని మన అందరికీ తెలిసిందే. వారాలలోకెల్లా శుక్రవారానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. సకల సంపదలను, ఐశ్వర్యాలను, సుఖ సంతోషాలను ప్రసాదించే ఆ అమ్మవారి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ శుక్రవారం నాడు ఎంతో నిష్టగా పూజలు చేసుకుంటూ ఉంటారు. అయితే శుక్రవారం అంటే కేవలం దీపారాధన చేయటం, లక్ష్మీదేవిని పూజించటం మాత్రమే కాదు, ప్రకృతిలో దాగి ఉన్న దైవ శక్తిని ఆరాధించటం కూడా అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అలాంటి ప్రకృతి శక్తులలో వృక్ష జాతిలోకెల్లా అత్యంత శక్తివంతమైనది, దైవ సమానమైనది వేప చెట్టు. వేప చెట్టు అంటే కేవలం ఒక చెట్టు మాత్రమే కాదు, అది సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. ఎక్కడైతే వేప చెట్టు ఉంటుందో అక్కడ దుష్ట శక్తులు, ప్రతికూల తరంగాలు ఉండవని, ఆ ప్రాంతమంతా దైవిక శక్తితో నిండి ఉంటుందని శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా శుక్రవారం రోజున వేప చెట్టులో ఉండే శక్తి వేరు. ఆ రోజున సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు వేప చెట్టులో అమ్మవారు కొలువై ఉంటారు. అందుకే గ్రామదేవతల ఆలయాల ముందు, శక్తి పీఠాల దగ్గర తప్పనిసరిగా వేప చెట్టు ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. లక్ష్మీదేవికి పసుపు, కుంకుమ, తామర పూలు ఎంత ఇష్టమో వేప చెట్టు కూడా అంతే ఇష్టమని శాస్త్రాలలో చెప్పబడింది. వేప చెట్టు ఆకులలో, కొమ్మలలో, వేర్లల్లో, చివరకు ఆ చెట్టు నుండి వచ్చే గాలిలో కూడా ఔషధ గుణాలు మరియు ఆధ్యాత్మిక శక్తులు నిండి ఉంటాయి. వేప చెట్టు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎందుకంటే పురాణాల ప్రకారం అమృతం చిలికే సమయంలో కొన్ని చుక్కలు భూమి మీద పడినప్పుడు అవి వేప చెట్టుగా ఉద్భవించాయని ఒక కథనం ఉంది. అందుకే వేప చెట్టును సంజీవని అని, ఆరోగ్య ప్రదాయిని అని, సకల రోగ నివారణి అని పిలుస్తూ ఉంటారు. ఇది శాస్త్రీయంగా ఎంత నిజమో ఆధ్యాత్మికంగా కూడా అంతే బలమైన నమ్మకం. వేప చెట్టు ఆకులు చేదుగా ఉన్నప్పటికీ అవి మన జీవితంలో ఉన్న చేదును, కష్టాలను తొలగించి తీపిని నింపే శక్తిని కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో, చర్మ సంబంధిత వ్యాధులతో లేదా తెలియని భయాలతో, నర దృష్టితో బాధపడుతూ ఉంటారో వారికి వేప చెట్టు ఒక దివ్య ఔషధం మరియు రక్షా కవచం లాంటిది. వేప చెట్టు నీడలో కాసేపు కూర్చుంటే చాలు మన శరీరంలోని ఆరా శుభ్రపడుతుంది. మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ వైబ్రేషన్ మనలోనికి ప్రవేశిస్తుంది. అంతటి మహత్యం ఉంది కాబట్టే మన పూర్వీకులు ప్రతి ఇంటి పెరటిలో ఒక వేప చెట్టును పెంచారు. తద్వారా ఆ ఇంటికి ఏ గ్రహ దోషాలు, వాస్తు దోషాలు ఉండవని బలంగా నమ్మేవారు. అయితే ఈ కలియుగంలో మనం ప్రకృతి దూరమైపోతున్నాం. కానీ శుక్రవారం నాడు వేప చెట్టు కనిపిస్తే ఈ ఒక్క మాట పలికితే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు అపర కుబేరులుగా మారిపోతారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ ఈ శుక్రవారం రోజు వేప చెట్టు కనిపిస్తే ఏ మాట పలకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు కనుక ఈరోజు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత స్నానం చేయండి. అలా స్నానం చేసేటప్పుడు మీరు స్నానం చేసే నీటిలో గుప్పెడు వేప ఆకులను తీసుకుని వాటిని బాగా నలిపి ఆ నీటిలో వేయాలి. ఇలా వేప ఆకులు వేసిన నీటితో గనుక శుక్రవారం నాడు స్నానం చేస్తే మీ శరీరానికి పట్టిన సమస్త పీడలు, రోగాలు, దోషాలు, నర ఘోషలు అన్నీ పటాపంచలైపోతాయి. వేప ఆకులకు క్రిములను చంపే శక్తి మాత్రమే కాదు, మన జాతకంలో ఉన్న శని దోషాలను, రాహుకేతు దోషాలను తగ్గించే శక్తి కూడా ఉంది. వేపాకులు వేసిన నీటితో స్నానం చేయటం వల్ల శరీరం తేలిక పడటమే కాదు, మనసు కూడా ప్రశాంతంగా మారుతుంది. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి మనం అర్హులం అవుతాం. స్నానం చేసిన తర్వాత స్వచ్ఛమైన మనసుతో పూజ గదిలో దీపం పెట్టండి. అలాగే ఈరోజు వీలైతే ఇంటి దగ్గరలో లేదా గుడిలో ఉన్న వేప చెట్టు దగ్గర ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వేసి దీపం పెట్టండి. వేప చెట్టు కింద దీపం పెడితే ఆ వెలుగులో అమ్మవారు సంతోషిస్తుంది. ముఖ్యంగా పెళ్లిగాని వారికి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి వేప చెట్టు కింద దీపారాధన చేయటం వల్ల శీఘ్రమే శుభవార్తలు అందుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు.
వేప చెట్టు మొదట్లో నీళ్లు పోసి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఆ చెట్టుకు నమస్కరించుకుంటే సాక్షాత్తు ఆ ముగురమ్మల మూలపుటమ్మను పూజించిన ఫలితం దక్కుతుంది. ఇక అసలు విషయానికి వస్తే మీ జాతకాన్ని మార్చేసే ఆ అద్భుతమైన గడియ గురించి చెప్పుకుందాము. రేపు శుక్రవారం సాయంత్రం 6 గంటల్లోపు, అంటే సూర్యుడు అస్తమించడానికి ముందు సమయం చాలా శక్తివంతమైనది. ఈ సంధ్యా సమయంలో లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది. ఈ సమయంలో మీరు గనుక ఒక వేప చెట్టును చూసినట్లయితే అది మీ ఇంటి దగ్గర కావచ్చు, గుడిలో కావచ్చు, లేదా రోడ్డు పక్కన ఎక్కడైనా సరే వెంటనే ఆగి ఆ చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి శ్రద్ధగా వినండి. సాయంత్రం 6 లోపు ఏ సమయంలో అయినా లక్ష్మీదేవి స్వరూపమైన వేప చెట్టు మీకు కనిపిస్తే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి చెప్పులు విడిచి భక్తిభావంతో ఆ చెట్టును సమీపించండి. కేవలం దూరం నుండి నమస్కారం పెట్టడం కాదు, ఆ చెట్టును స్పర్శించటంలోనే అసలైన రహస్యం దాగి ఉంది. మీరు ఆ వేప చెట్టును 2 చేతులతో ఆప్యాయంగా హత్తుకోండి, లేదా కనీసం 3 సార్లు ఆ చెట్టు కాండం మీద మీ చేతితో టచ్ చేయండి. ఇలా చేయటం వల్ల మీలో ఉన్న ప్రతికూల శక్తి ఆ చెట్టు ద్వారా భూమిలోనికి వెళ్ళిపోయి ఆ చెట్టులో ఉన్న దైవిక శక్తి మీ శరీరంలోనికి ప్రవహిస్తుంది. ఇది ఒక ఎనర్జీ ఎక్సర్సైజ్ ప్రాసెస్ లాంటిది. చెట్టును హత్తుకున్నప్పుడు లేదా తాకినప్పుడు మనసులో అమ్మవారిని తలుచుకుంటూ, తల్లి నా కష్టాలన్నీ తొలగించు, నాకు ఐశ్వర్యాన్ని ప్రసాదించు అని బలంగా సంకల్పం చేసుకోండి. ఆ స్పర్శలో ఒక తెలియని అనుభూతిని మీరు పొందుతారు. అమ్మవారే స్వయంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఆ వేప చెట్టుకు సాష్టాంగ నమస్కారం లేదా మామూలుగా 2 చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. నుదుటిని చెట్టుకు ఆంచి నమస్కరించటం ఇంకా మంచిది. ఇప్పుడు అసలైన కీలక ఘట్టం, వేప చెట్టు దగ్గర నిలబడి లేదా కూర్చుని లక్ష్మీదేవికి మరియు వేప చెట్టుకి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రాన్ని పఠించాలి. ఆ మంత్రం ఏమిటి అంటే, ఓం శ్రీ మహాలక్ష్మి స్వరూపాయే నింబ వృక్షాయే నమః అనే మంత్రాన్ని, లేదా మీకు ఇది కష్టంగా అనిపిస్తే కేవలం ఓం శ్రీ మహాలక్ష్మియే దేవియే నమః అని అయినా సరే 11 సార్లు భక్తి శ్రద్ధలతో పఠించండి. ఈ మంత్రాన్ని పఠించేటప్పుడు మీ దృష్టి అంతా ఆ వేప చెట్టు మీదే ఉంచండి. ఆ చెట్టు ఆకుల కదలికలో అమ్మవారి అనుగ్రహాన్ని దర్శించండి. కేవలం 11 సార్లు మాత్రం చెప్పటం పూర్తయిన తర్వాత వెంటనే వెనక్కి తిరిగి వచ్చేయకండి. అక్కడే వేప చెట్టు నీడలో ఆ చెట్టు మొదలు దగ్గర కాసేపు కనీసం 5 నిమిషాల పాటైనా కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చోండి. ఆ సమయంలో వేప చెట్టు నుండి వచ్చే గాలిని, ఆ వాతావరణాన్ని ఆస్వాదించండి. ఆ గాలి మీ శ్వాస ద్వారా లోపలికి వెళ్ళినప్పుడు మీలో ఉన్న రుగ్మతలన్నీ తొలగిపోతాయని భావించండి. ఇలా కాసేపు కూర్చొని రావటం వల్ల ఆ చెట్టుకు ఉన్న పాజిటివ్ ఎనర్జీ మీ ఆరా చుట్టూ ఒక రక్షణ వలయంలా ఏర్పడుతుంది. ఇది మీ మనసును ఎంతగానో తేలికపరుస్తుంది. ఒక తెలియని ధైర్యం, ఆత్మవిశ్వాసం మీలో కలుగుతాయి. ఇలా ఈ శుక్రవారం రోజు ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల్లోపు ఎప్పుడో ఒకసారి వేప చెట్టు దగ్గర భక్తితో, నమ్మకంతో ఈ చిన్న పని చేస్తే మీకు ఉన్న కష్టాలు, సమస్యలు మంచులా కరిగిపోతాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారికి ఇది ఒక అద్భుతమైన మార్గం. వేప చెట్టు సాక్షిగా మీరు కోరుకున్న కోరికలు లక్ష్మీదేవి చెవిన పడతాయి. ధనం విపరీతంగా ఆకర్షింపబడుతుంది. ఎక్కడో ఆగిపోయిన బాకీలు వసూలవుతూ ఉంటాయి. వ్యాపారంలో నష్టాలు ఉంటే లాభాల బాట పడతాయి. ఉద్యోగంలో సమస్యలు ఉంటే తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా కలుగుతుంది. నమ్మకమే దైవం అంటారు కదా, పూర్తి నమ్మకంతో చేస్తే ఫలితం తప్పక ఉంటుంది. అయితే ఈ పరిహారాన్ని కేవలం ఒక్క శుక్రవారంతో ఆపేయకుండా వరుసగా 3 శుక్రవారాల పాటు చేస్తే తిరిగిలేని రాజయోగం పడుతుంది. మొదటి శుక్రవారం మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. 2వ శుక్రవారం నాటికి మీ సమస్యలకు పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. 3వ శుక్రవారం నాటికి మీ ఆర్థిక స్థితిలో అనూహ్యమైన మార్పులను మీరు గమనిస్తారు. అప్పటి వరకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి మీరు చేసే ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. లక్ష్మీదేవి ఎప్పుడూ పరిశుభ్రతను, భక్తిని, పట్టుదలను మెచ్చుకుంటుంది. కనుక ఈ 3 వారాలు కూడా నియమనిష్టలతో ఉంటూ వేప చెట్టును ఆరాధిస్తే అపర కుబేరులు అవ్వటం ఖాయం. కాబట్టి రేపు సాయంత్రం వేప చెట్టు కనిపిస్తే మాత్రం పొరపాటున కూడా వదిలిపెట్టకండి. ఈ చిన్న మాటను పలికి మీ జీవితాన్ని మార్చేసుకుని ఆనందంగా జీవించండి. శుక్రవారం రోజు ఈ ఒక్క వస్తువు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, దాని వెంటే లక్ష్మీదేవి కూడా వచ్చేస్తుంది. మీకు ఉన్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. సాధారణంగా శుక్రవారం రోజు మనం బయటికి వెళ్ళి కొన్ని వస్తువులు కొంటూ ఉంటాం. నిజానికి మనం ఏ వస్తువు కొన్నా వారం తిథులు చూడము. కానీ ఈ ఒక్క వస్తువును మాత్రం శుక్రవారం రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే ఎన్నటికీ తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు శుక్రవారం రోజు
ఇది కొని ఇంటికి తెచ్చుకుంటే ఇంట్లో సంపదలు కూడా పెరుగుతాయి, ఆర్థిక సమస్యలు తగ్గుతాయి, ధన రాబడి అనేది పెరుగుతుంది. మరి ఇంతకీ శుక్రవారం రోజు ఏ వస్తువులు కొంటే మీకు మంచి జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు ప్రతి దేవాలయంలో మనకు కనిపించే కీర్తిముఖుడి కథను విందాం. ఈ కథ గురించి అసలు ఎవరికీ తెలియదు. చాలా తక్కువ మందికి మాత్రమే కీర్తిముఖుడి గురించి తెలుసు. కాబట్టి అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి, చాలా బాగుంటుంది. మా వీడియోని లైక్ చేయండి. ఒక రోజున వాతావరణం ప్రశాంతంగా ఉల్లాసంగా ఉండగా శివుడు పార్వతి కైలాసంలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. చిన్న పిల్లల్లాగా సంతోషంగా నవ్వుతూ ఉన్నారు. అంతలో అకస్మాత్తుగా ఒక ఘోర రాక్షసుడు ఎక్కడి నుండో ఊడిపడ్డాడు వాళ్ల ముందు. వచ్చి శివుడి ముందు నిలబడి ఎక్కడ లేని తిట్లు తిట్టడం మొదలుపెట్టాడు. కానీ పరమ సాత్వికుడైన సదాశివుడు ఏమాత్రం కోపించుకోలేదు. భగవంతుడు గనుక ఎప్పటి మాదిరే నిశ్చలంగా నిరాయుడై నిలిచాడు. శివుడు ప్రశాంతంగా ఉండటం చూసిన కొద్దీ రాక్షసుడు ఇంకా రెచ్చిపోయాడు. ఇప్పుడు వాడి చూపు పార్వతి పైన పడింది. ఓయ్, ఎంత అందంగా ఉంది ఈమె! బూడిద పూసుకొని బిచ్చమెత్తుకునే శివుడికి ఈమె పక్కన నిలబడే అర్హతే లేదు. ఇక్కడ ఉండవలసింది కాదు ఈమె. మా ఇంట్లో నా భార్యగా రాజభోగాలు అనుభవించవలసినది అని వాడు పార్వతి మీదికి పోబోయాడు. వాడి అహంకారం హద్దులు దాటింది. శివుని ఆగ్రహ జ్వాల ఆకాశాన్నంటింది. త్రినేత్రుడి మూడవ కన్ను తెరుచుకున్నది. ప్రపంచమంతా గజగజలాడింది. పిడుగులు రాలాయి, తుఫాన్లు చెలరేగాయి, సముద్రాలు పొంగాయి. ఆకాశం ఎంత నల్లగా చీకటిగా అయ్యిందంటే ఎవరికైనా తమ చేతులు తమకే కనబడటం లేదు. అప్పుడు భయంతో రాక్షసుడు వణికిపోయాడు. ఈ బీభత్సం శమించేసరికి శివుని నుండి మరొక రాక్షసుడు సన్నగా పీలగా వచ్చి నిలబడ్డాడు. ఆ దుర్మార్గపు రాక్షసుణ్ణి తినేందుకు తనకు అనుజ్ఞ ఇవ్వాలని ఈ రాక్షసుడు శివుణ్ణి వేడుకున్నాడు. మొదటి రాక్షసుడికి ప్రాణభయం పట్టుకున్నది. వాడు వెంటనే శివుని కాళ్ల మీద పడి తనకు బుద్ధి వచ్చిందని తనను రక్షించమని ప్రాధేయపడ్డాడు. శివుడు కొంచెం సేపు ఆలోచించి రెండో రాక్షసుడితో సరే వాడిని తినకు అని అన్నాడు. కానీ శివభృద్యుడైన ఈ రాక్షసుడికి అది నచ్చలేదు. ప్రభు, మీరు నన్ను పిలిచిందే వాడిని తినమని. ఇప్పుడు నాకు ఆకలి దహించుకుపోతున్నది. నేను దేన్ని తినాలో సెలవీయండి అని వాడు శివుణ్ణి వేధించాడు. అయితే నిన్ను నువ్వే తిను అని ఆజ్ఞాపించాడు శివుడు. భృద్యుడు సరేనని పని మొదలుపెట్టాడు. ముందుగా తన పాదాల నుండి మొదలుపెట్టాడు. శివుని ఆజ్ఞ ప్రకారంగా కరకరమని నములుతూ తింటూ కాళ్ళు చేతులు పొట్ట ఇలా అతను మెడ వరకు తినియ్యగానే ఇక చాలు అని ఆపాడు సదాశివుడు నవ్వుతూ. నువ్వు ఇప్పుడు చాలా అందంగా ఉన్నావు. నీకు కీర్తిముఖుడని పేరు పెడుతున్నాను. జీవం ఆధారంగానే జీవిస్తుంది అనే మౌలిక సూత్రాన్ని నువ్వు ప్రతిబింబిస్తావు. నేటి నుండి ప్రతి దైవ మందిరంలోనూ నీకు స్థానం కల్పిస్తూ ఉన్నాను. భక్తులు ముందుగా నిన్ను చూసి అర్థం చేసుకోవాలి. నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళు నన్ను కనుగొనలేరు అన్నాడు. జీవం అనేది ఇక భుజించడానికి వీలు కాని ఏకత్వం. భూమిపైన అది వేరువేరు రూపాల్లో కనబడుతుంది. అయినా అది విడదీయరాని ఏకత్వమే తప్ప వేరు కాదు. పులి జింకను చంపి తిన్నంత మాత్రాన జీవం పోయినట్లు కాదు, అది కొంచెం కదిలినట్లు అంతే. పులి నిజానికి చంపెయ్యదు, అది జీవం అనే ఆహారాన్ని కేవలం తింటుంది అంతే. జింక గడ్డిని తిన్నప్పుడు, మనిషి పండును తిన్నప్పుడు కూడా జరిగేది ఇదే. జీవం అంటే ఆహారమే, ఆహారమే జీవం, జీవమే పరబ్రహ్మ. ఇవన్నీ ఒక్కటే, అంతా జీవమే తప్ప వేరు కాదు. మనుషులు దీన్ని మర్చిపోయి గందరగోళానికి లోనవుతూ ఉంటారు. తమ ఆలోచనల్లో తామే పరిభ్రమిస్తూ ఉంటారు. వారికి వాస్తవం ఏంటో గుర్తు చేయవలసిన అవసరం ఉన్నది. కిరీటిముఖుడు అలా దాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు. శివుడు ఇంకో సంగతిని కూడా చెప్పాడు. దీని అర్థం ఏ ప్రాణాన్నైనా దేన్నైనా తినవచ్చునని కాదు. వేరువేరు శరీరాలు వేరువేరుగా పరిణామం చెందాయి. ఆరోగ్యంగా బలంగా ఉండేందుకు వాటికి వేరువేరు ఆహారాలు అవసరమవుతూ ఉంటాయి. జంతువులన్నిటికీ ఈ నియమం తెలుసు. అవి ఈ నియమానికి తొలగ్గుతాయి. కనుకనే పక్షులు ధాన్యాన్ని,
పిల్లులు మాంసాన్ని, పశువులు గడ్డిని, చెదపురుగులు మొదల్ని తింటూ ఉంటాయి. ఆహారం సర్వం ప్రకృతి వంటశాలలో ముందుగానే తయారై వెలువడుతూ ఉంటాయి. ఈ సంగతిని గుర్తించుకుంటే చాలు, ఏది తినాలో నీకుగానే తెలుస్తూ ఉంటుంది. కానీ నువ్వు ఏది తింటున్నా సరే అది జీవమే తప్ప వేరు కాజాలదు అని అర్థమయ్యే వాళ్ళ కోసం దయతో జోడించాడు శివుడు. ఒక వీడియోలోకి వస్తే హిందూ పురాణాలలో ఒక్కో రోజు ఒక్కో దేవతకు అంకితం చేయబడింది. శుక్రవారాన్ని లక్ష్మీవారమని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. శుక్రవారం లక్ష్మీదేవితో పాటు శుక్రుడికి అంకితం చేయబడింది. శుక్రవారం రోజు అమ్మవారిని పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి. శుక్రవారం రోజు లక్ష్మీదేవికి అనుకూలంగా కొన్ని పనులు చేస్తే డబ్బుకు కొరత రాదు. శుక్రవారం ఖచ్చితంగా అమ్మవారిని పూజించాలి. కనీసం దీపారాధన అయినా సరే చెయ్యాలి. ఇంట్లోకి ఉప్పు కావాలి అనుకునేవారు ప్రత్యేకించి శుక్రవారం రోజు ఉప్పు కొనుక్కుంటే చాలా మంచిది. సాల్ట్ అయినా గల్లులుప్పైన శుక్రవారం రోజు కొనుక్కుంటే లక్ష్మీ కటాక్షంతో ధనలాభం కలుగుతుంది. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కనుక శుక్రవారం రోజు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారు కూడా ఉప్పు వెంటే మీ ఇంటికి వస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే శుక్రవారం రోజు పంచదార లేదా బెల్లం లాంటి పదార్థాలు కొని ఇంటికి తెచ్చుకున్న లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. మధురమైన పదార్థాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందులోనూ బెల్లము పంచదార అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. ఈ బెల్లం లేదా పంచదార శుక్రవారం కొని ఇంటికి తెచ్చుకుంటే మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి మీ ఇంట్లో బెల్లం లేదా పంచదార కొనే అవసరం ఉంటే శుక్రవారం రోజు కొని తెచ్చుకోండి. శుక్రవారం రోజు లక్ష్మీ స్వరూపమైన చీపురును కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. వీటితో పాటు శుక్రవారం రోజు కొత్త దుస్తులు, ఆడవారి అలంకరణకు సంబంధించిన వస్తువులు అంటే అద్దము, కాటుగా, బొట్టు, చెవి దిద్దులు, హెయిర్ పిన్స్, గాజులు ఇలాంటి వస్తువులు ఏమైనా సరే శుక్రవారం రోజు కొనుగోలు చేస్తే మీకు చాలా మేలు జరుగుతుంది. శుక్రవారం రోజు ఈ వస్తువుల్లో ఏ ఒక్కటి కొని ఇంటికి తెచ్చుకున్నా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. చక్కటి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ధనధాన్యాలకు లోటు లేకుండా చూసుకుంటుంది. కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు ఈ వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.